హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. జాహ్నవి ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? అంగన్వాడీకి అయితే రేషన్ తీసుకొని వెళ్దామని వచ్చానండి. అక్కడైతే రేషన్ తీసుకుంటున్నాను, అదే వీడియో తీసి మీకైతే చూపిస్తున్నానండి. చూసేయండి ఫ్రెండ్స్. ఇందాక నేనైతే అంగన్వాడీకి అయితే వెళ్ళానండి. పాపకి అయితే సరుకులు ఇస్తారు కదా, ఇప్పుడు అదైతే తీసుకొచ్చాను. ఏమేమి ఇస్తారు ఏంటి అనేది చూపిస్తున్నానండి, మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి అటుకులండి, ఇదిగోండి అటుకుల ప్యాకెట్ అయితే ఒకటైతే ఇస్తున్నారండి. ఇంక తర్వాత వచ్చేసి రాగి పిండి అండి, ఇదిగోండి రాగి పిండి. ఇవైతే 2 ప్యాకెట్లు ఇస్తున్నారండి, మంచిగా హెల్త్ బాగుండడం కోసమని 2 ప్యాకెట్లు అయితే ఇస్తున్నారు ఇవైతేని. ఇంక తర్వాత అయితేనండి ఎండు ఖర్జూరా అండి, ఎండు ఖర్జూరా ప్యాకెట్ ఒకటైతే ఇస్తున్నారు. ఇదిగోండి ఎండు ఖర్జూరా. ఇంక తర్వాత అయితే కందిపప్పు అండి, కందిపప్పు ప్యాకెట్ కూడా ఒకటైతే ఇస్తున్నారండి, కేజీ ప్యాకెట్. ఇంక తర్వాత అయితే పల్లీ చిక్కీ అండి, పల్లీ చిక్కీ ప్యాకెట్ ఒకటైతే ఇస్తున్నారు. ఇంక తర్వాత అయితే రేషన్ అండి, బియ్యం కూడా ఇస్తున్నారండి. చక్కగా ఇవన్నీ అయితే ఇప్పుడు మనకైతే ఇస్తున్నారండి. ఇవ్వండి రేషన్ బియ్యం. ఇంక తర్వాత అయితే 1/2 kg ఆయిల్ ప్యాకెట్ ఒకటైతే ఇస్తున్నారండి. ఇదిగోండి చూసారు కదా. తర్వాత అయితే బెల్లం అండి, బెల్లం కూడా ఒక కుంది అయితే ఇస్తున్నారు. తర్వాత అయితేనండి ఎగ్స్ కూడా ఇస్తున్నారండి. ఇదిగోండి ఎగ్స్ కూడా అయితే ఇలాగ ఇచ్చేస్తున్నారు. చాలా మంచిదేనండి, హెల్త్ కోసం అయితే ఇస్తున్నారు. 8 రకాల సరుకులు అయితే మంచిదేనండి. బాలింతలకు కానీ తర్వాత కడుపుతో ఉన్న వాళ్ళకి కానీ మంచిగా ఇస్తున్నారండి. ఇంకా అదే రోజు నైట్ అండి నేనైతే మార్కెట్కి వెళ్ళాను, సరుకులు తీసుకొద్దాం ఇంట్లో అయిపోయినాయి అని. కేవలం 1500 రూపాయలతో ఇంట్లో సరుకులు అయితే తీసుకొచ్చానండి హోల్సేల్ షాప్లో. అందుకే అదైతే వీడియో తీసానండి. ఇంక ఇప్పుడు సరుకులు తీసుకుని ఇంటికైతే వెళ్తున్నాను. ఏమేమి వచ్చినాయి ఏంటి అని 1500 రూపాయలు మీరే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా అందుకని ఇప్పుడైతే నేను చేస్తున్నానండి వీడియో అయితే. ఇప్పుడైతే చూపిస్తానండి ఏమేమి తెచ్చాను. మైసూర్ శాండిల్ సోప్ అండి, మైసూర్ శాండిల్ సోప్ బాక్స్ 3 వస్తాయి కదా దీంట్లో పీసులు. ఎప్పుడైతే నెల వచ్చేస్తుందండి, అందుకని ఎప్పుడు ఇదే అయితే తీసుకుంటాను. తర్వాత అయితేనండి టైడ్ సర్ఫ్ ప్యాకెట్, ఇంకా సర్ఫ్ ప్యాకెట్ ఇదైతే కేజీ ప్యాకెట్ అండి, ఇది తీసుకుంటాను. తర్వాత అయితే అండి షాంపూలు అండి, షాంపూ బాటిల్ తెద్దామంటే వీళ్ళైతే ఎక్కువ యూజ్ చేసేస్తూ ఉంటారండి. ఇంక నేను అందుకనేసి ఇలా ప్యాకెట్ అయితే ఎవరి కాళ్ళు తుంచుకొని పోసుకుంటారనేసి ఇలా అయితే ప్యాకెట్ తెచ్చేస్తానండి. తర్వాత అయితే డాబర్ రెడ్ పేస్ట్ అండి, ఇదిగోండి డాబర్ రెడ్ పేస్ట్. తర్వాత అయితే అంట్లు తోమడానికి అనేసి విమ్ సోప్స్ అండి, ఇంకా అంట్లు తోమడానికి విమ్ సోప్స్ అయితే తీసేసుకుంటాను. ఇదిగోండి ఇంకా ఆల్ అవుట్ లిక్విడ్ అండి, ఇదిగోండి ఆల్ అవుట్ లిక్విడ్. అలానే బట్టల సోప్స్ కూడా తీసేసుకుంటానండి. ఇదిగోండి, అంటే దేనికని వాషింగ్ మిషన్ ఉంది, ఇంకా దేనికైనా కూడా యూజ్ అవుద్దిలే అని బట్టల సోప్ అయితే తీసుకుంటానండి. ఇంకా సంతూర్ సోప్ ఒకటైతే తీసుకున్నానండి. తర్వాత అయితే ఇడ్లీ రవ్వ అండి, ఇడ్లీ రవ్వ 2 kgs ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను. ఇంక ఇవన్నీ డైలీ ఇంట్లో రొటీన్గా వాడేసేది, డైలీగా తీసుకున్నానండి. ఇంక తర్వాత ఇది ఏదైతే శనగగుళ్ళు అండి, శనగగుళ్ళు చట్నీ పప్పుకి. తర్వాత వచ్చేసి మినపగుళ్ళు అండి, ఇవి కూడా 2 kgలు, అన్నీ 2 kgలు కట్టించేసాను. తర్వాత కందిపప్పు అండి. తర్వాత అయితే చింతపండు అండి 1/2 కిలో వేయండి. పంచదార అండి, ఇదైతే 2 kgs. ఇంతేనండి. ఓన్లీ నేను 1500 రూపాయలతో హోల్సేల్ షాప్లో అయితే ఇవన్నీ తీసుకొచ్చానండి. మీకు కావాలంటే మార్కెట్లో హోల్సేల్ షాప్ తెలిసింది ఒకటి ఉందండి, అక్కడైతే తీసుకొస్తాను నేను ఎప్పుడు కూడా. చాలా రేట్ అయితే తక్కువ. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.